హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూశాను, బ్లాక్ బస్టర్ బొమ్మ. ఈ పొంగల్కి, ఈ సంక్రాంతికి మూవీ మాత్రం అదిరిపోయింది గైస్. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. స్టోరీలోకి వెళ్తే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని కిడ్నాప్ అయితే చేస్తారు విలన్స్. అయితే ఆ ఆపరేషన్కి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని అయితే పెడదామని అనుకుంటారు. అయితే మన అంటే రిటైర్ అయిపోయిన మన కాప్ వెంకటేష్ గారిని అయితే తీసుకొద్దామని అనుకుంటారు. అయితే మీనాక్షి గారిని అయితే పంపిస్తారు తీసుకురమ్మని. మీనాక్షి గారు అయితే వెళ్తారు. హీరోకి వైఫ్ మన భాగ్యం వైఫ్ అయితే ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి మీను వెళ్ళి హీరోని ఒప్పించి మళ్ళీ ఆ మిషన్కి తీసుకెళ్ళిందా. మీనాక్షి కూడా ఆ మిషన్లో హీరోతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి అయితే వెళ్తారు హీరోతోటి. మళ్ళీ ఆ మిషన్ కంప్లీట్ అయిందా, మరి బిజినెస్ మ్యాగ్నెట్ని అవసరాలు శ్రీనివాస్ ఉంటారు. మళ్ళీ అతన్ని రిటర్న్ అంటే అక్కడి నుంచి విలన్స్ దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, ఈ జర్నీలో వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య హీరో ఎలాంటి ఇబ్బంది పడ్డాడు ఈ మిషన్లో అనేది మీరు మూవీలో చూస్తారు గైస్. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది మూవీ. మన వెంకీ మామ అయితే అద్దరగొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెంకటేష్ గారు పెద్ద బిగ్ ఫ్యాన్. నేను వెంకటేష్ గారి మూవీస్ అయితే నేను అస్సలు మిస్ కాను. మూవీ మాత్రం చాలా నచ్చింది, చాలా సాటిస్ఫాక్షన్ అయితే చేసింది మూవీ. ఎక్కడ మీకు బోర్ ఫీల్ చేయదు గైస్. నాన్ స్టాప్ కామెడీ. వెంకటేష్ గారికి సన్గా చేసిన అబ్బాయి అయితే మైండ్ బ్లోయింగ్. అది ఆయన నవ్విచ్చింది అయితే పడి నవ్వుకుంటారు. ఆయన వచ్చినప్పుడు అయితే సీన్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. సాంగ్స్ అయితే తెలిసిందే, ఒక్కొక్క సాంగ్ 3 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ సాంగ్సే. మీను సాంగ్ చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద. ఇంకా గోదావరి గట్టు సాంగ్ అయితే చెప్పనక్కలే. పొంగల్ సాంగ్ అయితే ఇక మాస్ అనిపించింది. మూవీ మాత్రం చాలా బాగుంది గైస్. మీనాక్షి గారు మన భాగ్యం చేసిన హీరోయిన్, తను ఇద్దరు చాలా బాగా చేస్తారు. మళ్ళా ఒక సాయి కుమార్ గారు మెయిన్లీ అబ్బా హైలైట్ ఆయన క్యారెక్టర్ కూడా. ఇంకా యాక్టర్ పేరు తెలీదు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇన్స్పెక్టర్ రోల్ చేశారు, సూపర్గా చేశారు. ఇంకా నరేష్ గారు, అందరూ ప్రతి ఒక్కరు. మెయిన్లీ ఆ బాబు అయితే హైలైట్. వెంకటేష్ గారి టైమింగ్ అయితే మీకు తెలిసిందేగా. నేను వెంకటేష్ గారికి బిగ్ ఫ్యాన్ గైస్. ఆయన టైమింగ్ మాత్రం కామెడీ టైమింగ్ మామూలుగా లేదు మూవీలో. మళ్ళీ వెంకటేష్ గారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తారు మీ మూవీ అయితే. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నా రికమెండేషన్ చాలా బాగా మిస్ కావద్దు. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి మూవీని. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 4 గైస్. నాకు పర్సనల్గా నచ్చింది, అందుకే 4 ఇస్తున్నాను. నాకు పర్సనల్గా నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మామూలుగా లేదు సినిమా మాత్రం. బొమ్మ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్, మన సంక్రాంతికి వస్తున్నాం, 2 బ్లాక్ బస్టర్స్. ఇంకోటి గైస్, గేమ్ చేంజర్ కూడా బాగుంది గైస్, నిజంగా చెప్తున్నాను బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ థీమ్ అంటారు కానీ తీస్తే చూడరు. ఆ మూవీ కూడా చూడండి, అది కూడా బాగుంది మూవీ. మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. సాంగ్స్ తప్ప మిగతా మూవీ మొత్తం బాగుంటుంది. చరణ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. డాకు మహారాజ్ కానీ, మన గేమ్ చేంజర్ కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ, మూడు దేనికి దానికి జోనర్. అది సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఎంటర్టైనర్, మన డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్కి, మళ్ళీ గేమ్ చేంజర్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. 3 మూవీస్ వచ్చాయి మనకి, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. 3 మూవీస్ని కూడా ఎంకరేజ్ చేయండి గైస్. ఈ సంక్రాంతికి మంచి మూవీస్ వచ్చాయి, మంచి మీ ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయండి. ఓకే గైస్ నా ఛానల్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మంచి అప్డేట్స్ పెడతాను, మీకు రివ్యూస్ పెడతాను, జెన్యూన్ రివ్యూస్, ఇంకా అప్డేట్స్ పెడతాను మూవీస్ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.